మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మంచి కలుసుబడదనంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వస్తాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. చాలా వరకు కష్టపడాలి, ముందు అడుగు వేయాలి, నిలబడాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ప్రయత్నం లోపం లేకుండా మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో అది సఫలీకృతం అవుతుంది. వ్యయంలో రాహు ఉన్నారు. రాశి అధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. షష్టమాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. సంతానం సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. ₹1 ఉన్న చోట ₹10 ఖర్చు అవుతుంది. అయితే అది మంచి ఖర్చులకే ఉపయోగిస్తారు. దూర బంధువుల నుండి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైనా వస్తాయి. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు షష్టమంలో ఉన్నారు కేతువుతో కలిసి. శత్రువుల కారణంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించాలనుకుంటారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. దైవానుగ్రహం వల్ల మీరు ఏంటో మీరు నిరూపించుకోగలుగుతారు. 10 మందిలోనూ మన గొప్ప మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, భగవంతుడు ఉన్నాడు, మన పని మనం చేసుకుంటే చాలు అన్న ఆలోచనతో ఉంటారు. ఎక్కువగా సంతాన అభివృద్ధి కోసం ఎక్కువగా పాటుపడతారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వ్యాపారపరంగా కూడా ఈ వారం మంచి కలుసుబడతనంగా ఉంటుంది. వచ్చిన లాభాలని జాగ్రత్తగా సేవింగ్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కాలం చక్కగా ఉంది. అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. దుర్వ్యసనాలకి అతిగా ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం చెప్పదగింది. ప్రతి విషయాన్ని స్నేహితులతో కావచ్చు, బంధువులతో కావచ్చు చర్చించడం వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. గోప్యత పాటించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపారపరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంది. చేసే పనిలో కృషి కనిపిస్తుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చక్కగా వస్తుంది. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా చేయగలుగుతారు. భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. కుటుంబ పరంగా ధనాభివృద్ధి బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. మీ వాక్చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. రవితో కలిసి ఉన్నారు. గురువు అనుగ్రహం వల్ల శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. వివాహ సంబంధించిన విషయాలు, వివాహం కాని వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. ఏది ఏవైనప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ మనకంటూ ఒక సంఘంలో గౌరవ మర్యాదలు పెరగాలి, అలాగే ఉండాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. ధనం విషయంలో, ఖర్చుల విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశివారు శివుడికి రుద్రాభిషేకం చేయించడం, శివాలయ దర్శనం చేసుకోవడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం. అదేవిధంగా కాలభైరవ రూపుని మెడలో వేసుకోండి. నరదిష్టి అధికంగా ఉంది. అదేవిధంగా ఏ నరశని కూడా నడుస్తుంది. శని జన్మరాశిలో అంత బలంగా లేదు, అష్టక వర్గులోను సర్వాష్టక వర్గులోను. కాబట్టి సాహసోపేతమైన నిర్ణయాల మటుకి తీసుకోవద్దు. ఉన్నంత వరకు ఎలా వెళ్తుందో అలాగే ఈ వారం నడిపించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in